వెనక్కి రండి రా మీరా. ఎలా అయితే వీళ్ళు రోజుకొక డ్రామా తీసుకొస్తారు వైసీపీ పేటీఎం బ్యాచ్, అలానే తిరుపతిలో ఎక్స్ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు రోజా వీళ్ళందరూ కలిసి హై డ్రామా చేయడం జరిగింది. మొన్నేమో తిరుమలలో మనం ముందు చూసుకుంటే హారతి డ్రామా చేశారు. దాని తర్వాత డ్రామా ఆర్టిస్టుల్లాగా పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారి ఫేస్ మాస్కులు పెట్టుకుని ఒక డ్రామా ఆర్టిస్టుల్లాగా చేశారు. ఈ రోజు చూస్తే గోమాతలను, మనం హిందువులను ఎంతో గోమాత అంటేనే అన్ని దేవతలు కలుసుంటాయని మన గొప్ప నమ్మకం. అలాంటిది హిందువులను దెబ్బతీసేలాగా వాళ్ళు హై డ్రామా ఆడుతూ గోమాతలు చనిపోయాయని చెప్పి ఏదో ఫేక్ రికార్డ్ క్రియేట్ చేసి 191 ఆవులు గోమాతలు చనిపోయాయని చెప్పారు. మనం కూటమి నాయకులందరూ సవాల్ విసురుతూ గోశాలకు రమ్మని చెప్తే రాకుండా మమ్మల్ని ఏదో పోలీసులు ఆపుతున్నారని చెప్పి హై డ్రామా క్రియేట్ చేసి కరుణాకర్ రెడ్డి గారి వాళ్ళ ఇంటి బయట పడుకుని నాయకులతో పడుకుని నన్ను పోలీసులు ఆపుతున్నారు అంటారు, కానీ అక్కడ ఎవరూ లేరు ఆపడానికి. పక్కాల ఎస్పీ గారు కూడా చెప్పారు, అందరూ ఒక హై డ్రామా చేస్తుంటే నన్నెవరూ పట్టించుకోవట్లేదు అని చెప్పి. రోజా జబర్దస్త్ ఆర్టిస్ట్, మంత్రి పదవి ఇచ్చినా కూడా కేవలం సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకునేలాగా శ్రీవారి దర్శన టికెట్లని, శ్రీవారి దర్శన టోకన్లని బ్లాక్ టికెట్లు, సినిమా టికెట్లు అమ్ముకొని దోచుకొని సంపాదించి ఏపీ టూరిజం ని కేవలం టూరిజం ట్రిప్పులుగా వాడుకొని సంపాదించి ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతోంది. రోజా, నువ్వు అంటున్నావు శ్రీవారి మన వెంకటేశ్వర స్వామి వల్లనే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రుచి చూశారు అంటున్నావు. నేను ఒకటి చెప్తున్నాను రోజా, శ్రీవారి ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద విపత్తు నుంచి అంత పెద్ద బ్లాస్ట్ జరిగినా కూడా ఆయన ఆశీర్వాదం వల్లే బయటపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పేరుతో ఎక్కడికక్కడ ప్రజలను ఆదుకుంటూ, ప్రజల కన్నీళ్లు తుడుస్తూ, పౌర రైతుల కన్నీళ్లు తుడుస్తూ, ప్రజల కోసం నిలబడుతూ, ఆఖరికి మన ఎక్కడో చెప్పులు పంచారని చెప్పి దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, అక్కడ రోడ్లు వేయలేదు అని చెప్తున్నారు. మీ వైసీపీ పీరియడ్ లో ఏ